బడ్జెట్ ఎఫెక్ట్ తో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గోల్డ్, సిల్వర్ పై 15% ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6% తగ్గించారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ 6.4% ప్రకటించారు. నిర్మలా సీతారామన్ ప్రకటనతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మధ్యాహ్నానికి MCX లో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 4,000 తగ్గి 68,500కు చేరుకుంది. వెండి కూడా కిలో 2,500 తగ్గి 84,275 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై ఏకంగా 2,750 తగ్గి 67,700 నుంచి 64,950కి ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై ఏకంగా 2,990 తగ్గి 73,850 నుంచి 70,860 ధరకు చేరుకుంది. ఇంకా గోల్డ్ రేట్స్ భారీగా తగ్గే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా బంగారం ధర ఒక్కసారిగా కూడా పడిపోయాయని చెప్పుకోవచ్చు. బంగారం, ఇతర విలువైన లోహాల ధరలు దిగి వస్తున్నాయి. దీనికి తోడు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. 2024 బడ్జెట్ లో వీటిపై కస్టమ్ డ్యూటీని గణనీయంగా కూడా తగ్గించారు. ఈ నిర్ణయంతో మార్కెట్ లో పుత్తడి ధరలు ఒకేసారిగా కూడా పడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ 2024-25లో కస్టమ్స్ డ్యూటీ పై భారీగా కోతలు విధించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు కొంత మరికొన్ని వస్తువులపైన మాత్రము ఈ డ్యూటీని ఏదైతే కస్టమ్స్ డ్యూటీ ఉందో అది పెంచారు. అయితే బేసిక్ గా ఏంటంటే యూజువల్ ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఉమెన్ ఎక్కువ కూడా ప్రిఫర్ చేసేది బంగారంతో పాటు ఇంకా రిచ్ పీపుల్ ఉంటే వజ్రాలు, వైడూర్యాలకు కూడా ప్రిఫర్ చేస్తారు. కానీ మధ్య తరగతి ఇటీవల కాలంలో మనం చూస్తాము, గడిచిన 3-4 ఏళ్లుగా కూడా బంగారం ధర అమాంతంగా పెరుగుతూ వస్తుంది. గ్రాడ్యువల్ గా కూడా 40,000 నుంచి తులం ఉన్న బంగారం ఏకంగా 50, 51, 53,000, ఏకంగా 60 నుంచి 65,000 వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మధ్య తరగతితో పాటు ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఒక ఊరట అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వెండి ధర కూడా తారాస్థాయికి వెళ్లిన నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా కాస్త మధ్యతరగతి వాళ్ళకి కాస్త ఊరట అనేది చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్లుగా కూడా నగల, వజ్రాల ఎగుమతి వ్యాపారాలు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరిందని చెప్పుకోవచ్చు. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్ లో తగ్గించారు. పుత్తడి, వెండి వస్తువులను కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి కుదించారు. ఇక ప్లాటినము, పల్లడియము, ఓస్మియము, రుథేనియం, ఇరాడియం పైన కూడా 15.4% నుంచి 6.4%కి కూడా తగ్గించారు. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది. తక్కువగా ముడి బంగారం కొనుగోలు చేసి దేశీయంగా దానికి అదనపు విలువను జోడించి విక్రయించే అవకాశాలు కూడా మెరుగయ్యాయని చెప్పుకోవచ్చు. భారీగా పతనమై ఒక్కసారిగా కూడా ఇటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. బడ్జెట్ ఎఫెక్ట్ అప్పుడే కూడా పుత్తడిపై పడిందని చెప్పుకోవచ్చు. బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రకటనతో బంగారం మార్కెట్ లో ధరలు భారీగా కూడా తగ్గిపోయాయి. మధ్యానికి MCX లో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 4,000 తగ్గి మళ్ళీ 68,500కు చేరుకుంది. వెండి కూడా కిలో 2,500 తగ్గి 84,275 వద్ద కూడా ప్రస్తుతం ఈ రోజుకి ట్రేడింగ్ అవుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.